మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందిస్తున్న ఆదరాభిమానాలకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీకు అందించబోతున్నాను. శక్తిపాతం అంటే ఏమిటి, దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ శక్తిపాతము అనేది ఆధ్యాత్మికంలో ముఖ్యమైన పదం. దీని అర్థం ఏంటంటే, శక్తి అంటే దైవశక్తి అంటే పరాశక్తి కానీ లేదా చైతన్యం కానీ, పాతం అంటే వర్షించడం, ప్రసాదించడం లేదా కురవడం అనే అర్థం వస్తుంది. అంటే దైవ చైతన్య శక్తి ఒక సాధకుడిపై కురిసి అతనిలో ఆధ్యాత్మిక మేల్కొలుపు కలిగించడం. కొద్దిగా డీటెయిల్గా చెప్తే, ఒక గురువు లేదా దైవ అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక శక్తి నేరుగా శిష్యుని హృదయంలోకి ప్రవేశించడం, దీనివల్ల సాధకుడి లోపల ఉన్న కుండలిని శక్తి మేల్కొని ఆత్మ సాక్షాత్కారం దిశగా నడిపిస్తుంది. ఇది సాధారణంగా ధ్యానం, జపం, భక్తి, గురు కటాక్షం ద్వారా కలుగుతుంది. ఉదాహరణకు, ఒక దీపానికి మరొక దీపం వెలిగించడం లాగానే గురువు వద్దనున్న శక్తి శిష్యుని అంతరంగంలోకి ప్రవేశించి వెలిగించడం శక్తిపాతం అన్నమాట. ముఖ్యాంశం ఏంటంటే, శక్తిపాతం అనేది దైవ కృప ప్రసాదం. ఇది సాధకుడి కృషి, గురు దయ, దైవ అనుగ్రహం కలిసి నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ శక్తిపాతం గురించి మనకి చాలా వివరంగా, చాలా మటుకు అర్థమైందని అనుకుంటున్నాను. కానీ ఈ పదం చాలామంది వినే ఉంటారు, కానీ వారికి వివరంగా ఈ అర్థం తెలియదు. కాబట్టి ఈ అర్థాన్ని వాళ్ళకి తెలియచేయాలంటే మనమే వాళ్ళకి వీడియోని షేర్ చేయాలి. తప్పకుండా షేర్ చేసి ఈ మంచి జ్ఞానాన్ని వాళ్ళకు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.